అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ పైన జరిగిన దాడి విషయంలో ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, మొన్న చాలామంది విలేకరులు నాయకులు ఎస్పీ గారిని పోయి కలవడం జరిగింది. టోటల్గా బెయిలబుల్ సెక్షన్సే పెట్టినారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ అనేది ఒక్కటి కూడా అందులో లేదు. మేమేం చెప్పామంటే, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ తీపిమన్నాం, ఆమె కాల్ డేటా తీపిమన్నాం. మరి ముందు రోజు ఈయన పైన రెక్కి నిర్వర్తించినారు, దానిపైన తీపిమన్నాం. దానిపైన ఇంతవరకు ఇతన్ని కొట్టిండే వీడియో కొన్ని సెకండ్లు మాత్రమే బయటకు వచ్చింది. ఆ వీడియో దాదాపు 18 నిమిషాలు ఉంది. ఆ వీడియోని ఎందుకు మీరు బయటికి రిలీజ్ చేయలేదు? ఆమె ఫోన్ మీరు ఎందుకు తీసుకోలేదు? దానిలో డాటా మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ వ్యక్తిని, లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని వాళ్ళు ఇంటి బయట నుంచి తీసుకుంటూ ఇంట్లోకి వెళ్ళి మూకుమ్మడిగా దాదాపు 8-10 మంది కింద వేసి కాళ్ళతో తొక్కుతూ గుద్దుతూ అతని మర్మాంగాల పైన కూడా దాడి చేస్తే, కొడతా ఉంటే అది హత్యా ప్రయత్నం కాదా? తగలరాని చోట గట్టిగా తగిలింటే ఆయన చనిపోయే వ్యక్తి కాదా? అంటే ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోరా? దీన్ని హత్యా ప్రయత్నం అనరా? అంటే అక్కడికి వచ్చి ఆమె బుజ్జగిచ్చి, నాయన నువ్వు ఈ పని చేయొద్దు అని ఏమన్నా బుజ్జగిచ్చి పోయేకొచ్చిందా? మీరు ఏ విధంగా, అంటే ఒక దళితుడు ఏం చేసుకుంటాడు అనే విధంగా మీరు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? మీరు ఆ విధంగా ఆలోచన చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తుంది. ఉద్యమ రూపంలో ఇతర కుల సంఘాలన్నీ కలుపుకొని మొత్తం మూకుమ్మడిగా దీనిపైన ఉద్యమం చేపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. వెంటనే మీరు చర్య తీసుకోకపోతే మేము హోమ్ మినిస్టర్ గారి దృష్టికి, డిఐజీ గారి దృష్టికి కూడా, ఐజీ గారి దృష్టికి కూడా మేము ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఇతనికి న్యాయం జరిగేంత వరకు, ఆమెను అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. జై భీమ్ మిత్రులరా, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పిన మేరకు గీతం కాలేజీ కరస్పాండెంట్ మనీషా నాయర్, ఆమె అనుచరులు అయిన గుండాలు మొత్తం వాళ్ళందరినీ అరెస్టు చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు అని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న సోమవారమే కొందరు పత్రికా విలేకరులు ఎస్పీ గారిని కలవగా, మేము పెట్టిన సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లేవి, ఆమెను అరెస్ట్ చేసే ప్రసక్తి లేదు, కాబట్టి మా దగ్గరికి మీరు మరీ రాకండి అని చెప్పి ఎస్పీ గారు నిక్కచ్చిగా చెప్పినారు. ఎస్పీ గారు కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న లక్ష్మీనారాయణ జరిగినప్పుడు మేము కలిసినప్పుడు మొదట ఏమన్నాడు, సెక్షన్లన్నీ యాడ్ చేస్తాం, నాన్ బెయిలబుల్ సెక్షన్లు, ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు సీసీ ఫుటేజీలు తీయలేదు, వాళ్ళ కార్లు సీజ్ చేయలేదు, ఆ రౌడీ షీటర్లు ఇద్దరిని స్టేషన్కి పిలిపించలేదు. అసలు ఏ సెక్షన్లు యాడ్ చేసినారో కూడా మాకు చెప్పడానికి వాళ్ళు అంగీకరించడం లేదు. కాబట్టి ఇది పోలీసులు ఉద్దేశపూర్వకంగా మనీషా నాయర్ని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజా సంఘాలని, కుల సంఘాలని, విద్యార్థి సంఘాలని, ఇతర ప్రజా హక్కుల సంఘాల నాయకుల్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రేపు నారా లోకేష్ గారు ఈ జిల్లాకి విచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా కలిసి ఈ విషయమై మనీషా నాయర్ అక్రమంగా నడుపుతున్న కాలేజీ రద్దు చేయమని ఆయనకి మెమరాండం ఇచ్చి ఆ డిమాండ్ కూడా మేము రేపు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా మనీషా నాయర్ని అరెస్టు చేసేంత వరకు, కాలేజీ గుర్తింపు రద్దు చేసేంత వరకు మా పోరాటం సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.